దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం దాకా చదువుకుందాం. 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం దాకా. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళు వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. చాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ రాత్రి వేళ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. చాలా ప్రధానమైనటువంటి సమయంలో నీ సన్నిధిలో మొరపెడుచు ఉన్నాం. నీ వాక్య సందేశం అందిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి విన్నవారిలో నీ కార్యమును జరిగించి ప్రభు ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షింపబడి పరలోకానికి వారసురాలుగా నువ్వే చేసిన మహిమ పొందమని, ప్రతి మనిషిని సరిచేసి నువ్వే మహిమ పొందమని యేసునామములో స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అందరు బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మన అంశం ఏమిటంటే దేవుని మాట విన్న స్త్రీలు. దేవుని మాట విన్న స్త్రీలు, వినని స్త్రీలు. విన్న స్త్రీలను గురించి మీకు ఒక నలుగురిని గురించి తెలియజేస్తాను. వినని స్త్రీలు ఎవరు, విన్న స్త్రీలు ఎవరు అనేది మనము ఈ రాత్రి ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా దేవుని మాట విన్నటువంటి స్త్రీలు, వాళ్ళని గురించి మనం ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా వాక్యం విని స్త్రీలైన మీరందరూ కూడా, మరి స్త్రీల కూడికలో మీరు ఏం నేర్చుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ స్త్రీలైనటువంటి మీరు మరి దేవుని మాట చొప్పున, దేవుని ఆజ్ఞ చొప్పున, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు, యేసు ప్రభు యొక్క రాకడికి బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఎలాగ సిద్ధపాటు కలిగి ఉన్నారో అలాగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేనెలు ప్రవశించేటువంటి దేశానికి వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణంలో మోషే కొంతకాలము వారిని నడిపించాడు. ఆయన సేవను ముగించుకొని మరణించి ఆయన సమాధి చేయబడి దేవుని దగ్గరికి, వాళ్ళ పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు. తదుపరి మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువకు సేవను అప్పగించిన తర్వాత దేవుడు యెహోషువ
పాలు తేనెలు ప్రవశించేటువంటి దేశంలోనికి ముందుగా ఆ దేశానికి సమీపంగా ఉన్నారు వాళ్ళు. ముందుగా ఆ దేశాన్ని చూడాలి. అన్ని దేశాల మీద యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అన్ని దేశాల రాజులను ప్రజలను ఓడించుకుంటా వాళ్ళు ఆయా దేశాలను దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇంకా కొన్ని ఆ దేశానికి సమీపంగా ఉన్నారు. దేశానికి సమీపంగా ఉన్నప్పుడు ఒక ఇద్దరు మనుషులను, ప్రాముఖ్యమైనటువంటి మనుషులను ఏర్పాటు చేసి, యెహోషువ పాలు తేనెలు ప్రవశించేటువంటి దేశాన్ని మీరు చూసి రాపోండి అని పంపించాడు. ఇద్దరు మనుషులను పంపించిన తర్వాత ఆ దేశంలోనికి వెళ్ళారు. ఆ దేశంలో వాళ్ళు పాలు తేనెలు ప్రవశించేటువంటి దేశంలో ఒక వేశ్య ఉన్నది. ఆ వేశ్య ఇంటికి వెళ్ళారు. ఆ వేశ్య పేరే, ఏం పేరు ఆమె పేరు? రాహాబు. ఆ వేశ్య పేరే రాహాబు అనేటువంటి ఇంటిలోనికి వాళ్ళు మొట్టమొదటిగా ఆ ఇంటిలోనికి అడుగు పెట్టారు. ఎలాంటి ఇంటిలోనికి అడుగు పెట్టారంటే ఒక వేశ్య ఇంటిలోనికి అడుగు పెట్టారు. ఆ వేశ్య ఇంటిలో ఉండి ఆ దేశం యొక్క వివరాలు తెలుసుకొని, ఆ ప్రాంతం ఎలా ఉంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలాగ చంపగలుగుతాం, వాళ్ళని ఎలాగ మేము ఓడించగలుగుతాం, లేకుంటే ఈ దేశ ప్రాంతం ఏంటి, ఈ దేశంలో ఉన్న ప్రజలే ఎలాగున్నారు అనేటువంటిది వాళ్ళు విచారించుకోవడానికి, ఆ దేశం చూడడానికి, ఆ దేశంలో ఉన్న యొక్క పంటలను, ఆ భూమిని చూడడానికి వచ్చారు. ముందుగా వివరణ తీసుకోవడానికి వచ్చినప్పుడు వేశ్య ఇంటిలోనికి వెళ్ళారు. వేశ్య ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి రాజు విన్నాడు. ఆ యొక్క ప్రాంతంలో ఉన్నవారు మన దేశంలోనికి ఇజ్రాయేల్ జనాంగంలో నుంచి ఒక ఇద్దరు మనుషులు వచ్చారు, రాహాబు ఇంటిలో, వేశ్య ఇంటిలో ఉన్నారు వాళ్ళని ఆయనకు వర్తమానం వెళ్ళినప్పుడు, వెళ్ళండి ఆ మనుషులను నా దగ్గరికి తీసుకురండి అన్నప్పుడు, ఆ వేశ్య చేస్తున్నటువంటి పని ఏమిటంటే, వీళ్ళు దేవుని పక్షంలో ఉన్నటువంటి మనుషులు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క కుమారులని ఆ వేశ్య ఆలోచన చేసి వాళ్ళకి మేలు చేయడం జరిగింది. ఎలాగ మేలు చేసిందంటే, వాళ్ళు పొద్దు మునగక ముందుకే వాళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు అని చెప్పింది. వాళ్ళ ఇద్దరు మనుషులను ఇంటిలో దాపెట్టింది. ఇంటిలో దాపెట్టి వాళ్ళకి లేని, అంటే వాళ్ళు కనుగోలేనటువంటి స్థలంలో వాళ్ళిద్దరిని దాపెట్టి, వాళ్ళు పొద్దు మునగక ముందుకే వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక్కడ లేరు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ స్త్రీ అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఆమె తెలియచేస్తున్న మాట ఏమిటంటే, కింది వచనాలలో మనం చేస్తే, నేను మీకు ఉపకారం చేస్తేనే గనక, 12వ వచనం, నేను మీకు ఉపకారం చేస్తేనే గనక మీరు నా తండ్రి ఇంటికి ఒక ఉపకారం చేసి నాకు నిజమైనటువంటి ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెళ్ళను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అంటే ఆమె అంటుంది, మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకోనికి వస్తున్నారు, ఈ దేశంలో ఉన్న ప్రజలను చంపేస్తారు, ఈ దేశంలో ఉన్న రాజు సైతం చంపేస్తారు, ఈ దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటారు, మీ దేవుడు అంతటి గొప్పవాడు. కానీ ఈ దేశంలోనికి వచ్చినప్పుడు నన్ను కానీ, నా తండ్రి ఇంటి వారిని కానీ, నా అన్నదమ్ములను కానీ, నా అక్క చెల్లెలను కానీ చంపమని ప్రమాణం చేయండి అని ఆమె ఒక ప్రమాణం చేపించుకుంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కింది వచనాలలో మనం చదివితే అక్కడే, అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు ఆ సంగతి వెల్లడి మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదమంటున్నారు. అంటే
ఈ సంగతి మీరు వెల్లడి చేయకూడదు, అంటే ఈ యొక్క గుట్టును మీరు బయట పెట్టకూడదు. మేము వెళ్ళిన తర్వాత కూడా మీరు అలాగా మీరు చేస్తే మీ ప్రాణాలకు మా ప్రాణం అడ్డు పెడతామంటున్నారు వాళ్ళు. ఎవరు? వచ్చినటువంటి మనుషులు, ఇజ్రాయేల్ మనుషులు. యెహోషువ 2 మనుషులను పంపించాడు కదా దేవుని పిల్లల్ని. వాళ్ళు ఒక వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, కింది వచనాలలో మనం చదివితే అక్కడే మీ ప్రాణములకు మా ప్రాణములను యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమని. గట్టిగా చప్పట్లు కొడదాం. నిజముగా మేము నీకు ఉపకారం చేస్తాం. యెహోవా మాకు ఈ దేశాన్ని ఇచ్చినప్పుడు నిజముగా మేము ఆ ఉపకారం నీకు చేస్తాం, నీ ఇంటి వారికి చేస్తాం అని మాట ఇచ్చారు. కింది వచనంలో మనం చదివితే అక్కడే ఆమె ఇల్లు పట్టణపు ప్రకారం మీద ఉండెను, ఆమె ప్రాకారము మీద నివసించుచున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మును తరమబోయి వారు మీకెదురుగా వచ్చుదురేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయి వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండురి. తర్వాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనిది, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చు వారము గనక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీని ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలకు వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ ఎదుట నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన యెడల దానికి మేమే ఉత్తరవాదులమని చెప్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, మీరంతా ఇంటిలోనికి వెళ్ళండి. ఆ ఇంటిలో నుంచి ఒక కిటికీలో దింపావు కదా, ఆ కిటికీలో ఒక ఎర్రని దారం కట్టు. ఏమంటున్నాడు? ఒక ఎర్రని దారం అంటే ఎరుపు అనగా దేవుని యేసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క రక్తము ఎవరి పాపముల ద్వారా అయితే కడగబడుతుందో వాళ్ళు ఆయన వచ్చినప్పుడు, శ్రమల దినాలు వచ్చినప్పుడు వాళ్ళు ఆకాశంలోనికి, మధ్యాకాశంలోనికి ఎత్తబడతారు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు ఆ శ్రమలలో ఉండరు. అదే విధంగా అక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే, ఒక ఎర్రని దారం కట్ట కిటికీకి. మేము వచ్చినప్పుడు ఆ కిటికీలో ఎర్రని దారం చూసినప్పుడు ఆ ఇంటిలో నువ్వు ఎవరైతే చేర్చుకుంటావో వారందరూ అక్కడ భద్రంగా ఉండాలి. వాళ్ళు ఆ మాట కాదని మీరు కానీ ఆ ఇంటిలో నుండి బయటికి వస్తే, చనిపోతే మేము బాధ్యులము కాదు అంటున్నాడు. మీరు ఆ ఇంటిలోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఆ ఇంటిలోనే ఉండాలి. మీరు ఆ యుద్ధము జరిగేంత వరకు, ఆ దేశాన్ని స్వతంత్రించుకునేంత వరకు మీరు ఎంతమంది అయితే ఆ ఇంటిలో చేర్చబడ్డారో అంతమంది అక్కడే ఉండాలి. మేము ఆ ఎర్రని ద్వారం చూసి ఆ ఇంటిని ముట్టం, ఆ ఇంటిలో ఉన్న వారిని ముట్టం, ఆ ఇంటిలో ఉన్న వస్తువులను ముట్టం, ఎవరిని ముట్టము అని ఈ యొక్క మనుషులకు తెలియజేస్తున్నారు. దేవుని మాటగా వీళ్ళు తెలియజేస్తున్నారు. మేము వచ్చినప్పుడు, వాళ్ళ యుద్ధంలోనికి వచ్చినప్పుడు, ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకునేటప్పుడు వాళ్ళు ఒక మాట ఇచ్చారు. అదే మాట ప్రకారంగా ఆ దేశంలోనికి వచ్చారు. ఆ దేశ ప్రజలను లయం చేశారు, ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. కానీ ఆ వేశ్య ఇంటిని మాత్రం ముట్టుకోలేదు. వాళ్ళంతా బతికి బయటపడ్డారు. గట్టిగా చప్పట్లు కూడా. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళతో ఉన్నారు, ఇజ్రాయేల్ ప్రజలతో ఉన్నారు. వాళ్ళు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మిగిలిపోయినారు. ఆ వేశ్య, భయంకరమైనటువంటి వేశ్య దేవుని కుమార్తెగా మార్చబడింది. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సోదరుడా,
మనం అందరము పాపము చేసినటువంటి వారమే, ఏదో రకంగా ఏదో ఒక పాపములో దొరలాడినటువంటి వారమే. కానీ యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత మరలా పంది దొరలాడినట్లుగా మళ్ళా పాపంలో దొరలాడితే ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ అని చెప్పాలి అంటే ఆ పందిని పోల్చినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఏ పురుషుడైనా కానీ ఏ స్త్రీ అయినా కానీ మరలా పాపం చేసుకుంటూ దేవునికి ఆయాసము పుట్టిస్తే పందితో పోల్చబడిందని మనము పందిని కన్యగా కడిగితే మళ్ళా పందిలాగా మళ్ళా పాపం మళ్ళా బురదలో దొరలాడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ స్త్రీ ఆహాబ్ అనేటువంటి ఈ స్త్రీ ఎంత మంచిగా, రాహాబ్ అనేటువంటి స్త్రీ ఎంత మంచిగా దేవుని ఉన్నతమైనటువంటి ఆ రక్షణ పొందుకొని ఆమె ఇజ్రాయేల్ ప్రజలతో నివసించడం ఇప్పటికీ కూడా నేటికి ఆమె సంతానం ఆ యొక్క వారి ఇంటి వారు వాళ్ళతో పాటు నివసిస్తూ ఉన్నారు. దేవుని ఇంటిలో దేవుని పిల్లలతో పాటు దేవుని సంఘముతో పాటు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రక్షింపబడిన నీవు, రక్షింపబడిన స్త్రీ, రక్షింపబడిన పురుషుడు గాని స్త్రీలతో చక్కగా స్త్రీల యొక్క సారాంశాన్ని దేవుడు ఈ రాత్రి బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు మనం గమనించాలి, అలాగా పరిశుద్ధంగా ఉండాలనేదే దేవుని యొక్క కోరికగా ఉన్నది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, రెండవదిగా లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం. లూకాసు వార్త ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమెకు మరియా సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకునేది గాక తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరికి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైనటువంటి పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. గట్టిగా చెప్పబడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మార్త మరియ అనేటువంటి ఇద్దరు స్త్రీలు ఉన్నారు. మార్తనే ముందుగా యేసు ప్రభుని ఇంటిలోనికి చేర్చుకుంది. యేసు ప్రభుని అలాగా ఊర్లో వెళుతుంటే మార్తనే ముందుగా మా ఇంటిలోనికి రాని తొందర పెట్టి పిలుచుకుంది. కానీ పిలుచుకున్న తర్వాత ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఈ మార్త విస్తారమైనటువంటి పని పెట్టుకొని వంటలు చేస్తూ తల్లి జమ్ములు దోముతూ అవేగా పెడుతూ ఇవేగా పెడుతూ అదే పనిగా పని పెట్టుకుంది. కానీ మరియా ఏం చేసిందంటే యేసు పాదముల దగ్గర కూర్చుంది. ఎక్కడ కూర్చుంది మరియా? యేసు పాదముల దగ్గర కూర్చున్నది కాకుండా ఆమె పని పెట్టుకున్నదే కాకుండా ఆమె అంటున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభువా, నీకు చింత లేదా? నేను ఇంత పని చేస్తున్నా, నా చెల్లెల్ని పోయి నువ్వు మీ అక్కకి ఆసరు కాపో, ఆ పని చేయపో అని చెప్పవే, నీకు చింత లేదా అని యేసు ప్రభునే దండిస్తుంది. ఎంత అజ్ఞానంలో ఉంది ఈ మార్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్తని ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, మార్త, నువ్వు విస్తారమైనటువంటి పని పెట్టుకొని నువ్వు తొందరపడుచున్నావు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఏంది ఎన్నుకుందంట? ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఆమె యుద్ధ నుండి అది తీసివేయబడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఆమె యుద్ధ నుండి అది తీసివేయబడదంట. ఈనాడు ఈ రాత్రి నువ్వు వింటున్నటువంటి నువ్వు రక్షణ పొందుకున్నటువంటి మరి నీ యొద్ద ఉన్నటువంటి రక్షణ అది తీసివేయబడదని యేసు ప్రభు చెప్పేటట్టుగా నువ్వు జీవిస్తున్నావా? నీ రక్షణ తీసివేయబడదు. మార్తలాగా నువ్వు విస్తారమైనటువంటి పని పెట్టుకుని నీ రక్షణ కోల్పోతున్నావని యేసు ప్రభుతో మరి దండించుకునేటువంటి బిడ్డగా నువ్వు ఉన్నావా? ఎలాగున్నావు? ఈ రాత్రి దేవుడు నన్ను గద్దిస్తూ ఉన్నాడు. విస్తారమైనటువంటి లోకముల పనులు పెట్టుకొని విస్తారమైనటువంటి పాపాల గుంట వెలుచు దేవునికి ఆయాసకరమైనటువంటి మాటలు తెప్పిస్తూ దేవుని సేవకురాళ్ళకు ఆయాసమైనటువంటి
మాటలు తెప్పించేటువంటి వారుగా. యేసు ప్రభు అంటున్నాడు ఆయాసకరమైనటువంటి మాటలు, నువ్వు విస్తారమైన పని పెట్టుకొని అని అంటున్నాడు, గద్దిస్తున్నాడు ఆమెను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రాత్రి మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. నువ్వు ఎన్నుకున్నావా? ఆమె యొద్దనుంటే ఆమె రక్షణ తీసివేయబడదంట. ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, ఆమె యొద్దనుంటే అది తీసివేయబడదు. నీ రక్షణను కోల్పోతున్నావా ఈ రాత్రి? ఎలాగున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి స్త్రీలలాగా మనము మంచి లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 3వ వచనము, 3వదిగా మనం ఆలోచన చేస్తే, 3వ అంశంగా యోహాను సువార్త 4వ అధ్యాయము మరి 28వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దకు వచ్చుచుండిరి. ఆలోక శిష్యులు, చాలు ఇక్కడ, ఆయన ఎద్దకు వచ్చుచుండిరి. ఎవరి దగ్గరికి వచ్చారో? ఊరి వారంతా కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చుచుండిరి. ఎలాగొచ్చారు? ఒక భయంకరమైనటువంటి, ఆమె కూడా పాపం గుంట వెలుచున్నటువంటి సమరయ స్త్రీ. ఒక బావి దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళాడు. మొట్టమొదటిగా పరిచర్యను ప్రారంభించింది, ఆ స్త్రీని రక్షించాడు దేవుడు యేసు ప్రభుల వారి భూమి మీదకి వచ్చినప్పుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాకంటే? పాపము గుంట వెలుచున్నటువంటి, పాపములో దొరలాడుచున్నటువంటి ఆ స్త్రీ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళాడు. కానీ వెళ్ళి, నాకు నీళ్లు దాహం అవుతున్నాయి, నీళ్ళు అమ్మ అన్నాడు, అడిగాడు. డైరెక్ట్గా నువ్వు పాపిరాలివి, నువ్వు భయంకరమైనటువంటి పాపం చేస్తున్నావని అట్లా చెప్తే ఆమె వింటదా? వినదు. ఆమెని పరిచయం చేసుకొని నాకు దాహమి అని అడిగినప్పుడు ఆమె అంటుంది, మీరు యూదులు, మేము సమరయులం, మీకు మాకు సాంగత్యము లేదు. అంటే యూదులు అంటే వాళ్ళు పరిశుద్ధమైనటువంటి వారు, దేవుని పిల్లలని. సమరయులు అంటే తృణీకరింపబడిన వాళ్ళు, వీళ్ళు ఎంతో పాపులని. అంటే దేవుని కుటుంబంగా ఇజ్రాయేల్ ప్రజల వాళ్ళు యూదులు, 12 గోత్రికుల వాళ్ళు దేవుని పిల్లలు కదా అని దేవుడే వాళ్ళని ఎన్నుకున్నాడు. మేమంటున్న మాట ఏంటంటే, మీరు యూదులు కదా, మీకు మాకు సాంగత్యం లేదు, మేము అన్యులము అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే ఆయన అంటున్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అక్కడ గమనిస్తే ఆ వచనాలలో ఈ 19వ వచనం నుంచి, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, 19వ వచనం, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధించవలన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆయనతో ఇట్లా, నేను అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేము మీద నేను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మీకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. ఎక్కడి నుంచి కలుగుతున్నదంట? యూదులలో నుంచే రక్షణ కలుగుతుంది. యేసు ప్రభు ఏ గోత్రంలో పుట్టాడు? ఈ లోకంలో యూదా గోత్రంలో పుట్టాడు. అంతే. రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? యూదులలో నుంచే రక్షణ వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. అందుకే మీకు మాకు సాంగత్యం లేదు అంటుంది ఆమె. మీకు మాకు సాంగత్యం లేదు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అయితే పై వచనాలలో చదవండి, అక్కడనే ఇంకా పై వచనాలు. 13వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును తప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు
నిత్య జీవముకై ఆ, వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆ, ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూసి అయ్యా అయ్యా నేను దప్పికొనకుండునట్లును ఉమ్, చేదుకొనుటకు చేదుకున్నటకు ఇంత దూరం ఇంత దూరము రాకుండానట్లు ఆ ఆ నీళ్లు నీళ్లు నాకు నాకు దయచేయమని దయచేయమని అడగగా యేసు యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని నీ పిలుచుకొని పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి నాకు లేడనగా పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు నీకు 5 పెనిమిటులుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి నీ పెనిమిటి కాడు. సత్యమే సత్యమే చెప్తివా నేను. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుతున్నాను. చాలు, నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. యేసు ప్రభు అంటున్నాడు, నీళ్లు నేను ఇంత దూరం రాకుండానట్లుగా నాకు దయచేయి అంటున్నాను. అంటే అప్పుడు అంటున్నాడు ఆయన, నీకు నీ పెనిమిటిని తొలుకొని రా అంటే నీ భర్తను తొలుకొని రా అంటున్నాడు. నీ భర్తను తొలుకొని రా అంటే నాకు భర్తనే లేడు అంటుంది ఆమె. ఆయన అంటున్నాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. యేసు ప్రభువుకు తెలుసు మనం ఏ పాపం చేస్తున్నామో, ఏ పాపములో దొరలాడుతున్నామో యేసు ప్రభువుకు ముందే తెలుసు. ఆయన ఇక్కడ లేకున్నా మన ఆలోచనలు ఎరిగినవాడు, మన అంతరంగ వలములో ఉన్నటువంటి హృదయాన్ని ఎరిగినటువంటి వాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆనాడు మాట్లాడుచున్న మాట ఏమిటంటే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అంటే ఆమె అంటుంది, నువ్వు సత్యమే చెప్తివి, నువ్వు ప్రవక్తవు కదా అంటుంది. అలాగ ఒప్పుకునేటువంటి మంచి స్త్రీలు ఎవరైనా ఉన్నారా? ఈనాడు తప్పు చేసినా ఒప్పుకున్నటువంటి భయంకరమైనటువంటి స్త్రీలు ఉన్నారు. ఈనాడు భయంకరమైనటువంటి వాళ్ళ మరణాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటారు. పాపము చేసిన ప్రతి మనిషి స్త్రీలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి మరి వాళ్ళు సరిచేసుకొని చక్కగా దేవుల్లో బ్రతికితే వాళ్ళు ఉన్నతంగా ఆశీర్వదింపబడతారు. పాపం చేసుకుంటూ కూడా ఒప్పుకోరు. 5 పెనిమిట్లు ఉన్నారు అన్నప్పుడు నిజమే నువ్వు చెప్తివి, నువ్వు ప్రవక్తవా అంటుంది ఆమె. నిజమే చెప్తివి నువ్వు, నాకు 5 పెనిమిట్లు ఉన్నారని. నువ్వు ప్రవక్తమైనందుకు ఇట్లా చెప్తున్నావు. ఇంతకుముందు ప్రవక్తలు ఎంతోమంది అలాగ చెప్పేవారు, కానీ నువ్వు కూడా ప్రవక్తవే నేను నమ్ముతున్నా అంటూ ఆమె అంటున్న మాట ఏమిటంటే, ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరు, కింది వచనాల్లో మనం చదివితే చదవండి అక్కడే. సత్యమే చెప్తివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా, నేను అమ్మా ఒక కాలము వచ్చుచున్నదంటుంది. ఆ కాలమందు ఇక్కడ ఈ పర్వతం మీద గాని యెరూషలేములో గాని ఆరాధించరు అంటుంది. ఆరాధించరని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ పర్వతం మీద మా పితరులు ఆరాధిస్తుండ్రి, యెరూషలేములో ఆరాధిస్తుండ్రి. ఒక కాలము వస్తుంది, ఆ కాలమందు మరి యెరూషలేములో కానీ ఈ పర్వతం మీద కానీ ఆరాధించరు. ఆ కాలం ఇప్పుడే వచ్చింది అంటున్నాడు యేసు ప్రభు. నీకు తెలియదు, ఆయననే నేను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాటలు ఆమెకు చెప్పాడో, ఆమె ఒప్పుకొని విడిచిపెట్టి, ఆమె పాపాలను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఈయన మెస్సయ్య మన కొరకు వచ్చాడు, మనం ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆయన ఇప్పుడు వచ్చాడు, నేను చేసినవన్నీ చెప్పినవాడు ఈయననే, చూదురండి అని చెప్తుంది. నేను చేసిన తప్పులన్నీ చెప్పినవాడు ఈయననే, చూదురండి అని ఆ ఊరి వారందరికీ చెప్పి తొలుకొని వచ్చి యేసు ప్రభువుని చూపించింది. ప్రియమైనటువంటి దేవుని, ఇలాంటి మంచి మనసు కలిగిన స్త్రీలు ఎంతోమంది మారిపోయి దేవునికి అంటుకట్టబడి వాళ్ళ జీవితాలను కట్టుకున్నటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు ఆశీర్వదింపబడ్డారు. మరి ఎంతోమంది తృణీకరింపబడ్డారు. వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుని నరకానికి వెళ్ళిన స్త్రీలు కూడా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. మనం గమనించాలి. మరి 4వదిగా ఆలోచన చేస్తే, 4వ అంశముగా మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. ఈ వచనాన్ని మరి చదువుకుందాం. త్వరగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను.
అపోస్తుల కార్యము 16-14. అప్పుడు లివియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరే పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యమెంచెను. చాలు. ఇక్కడ 14వ వచనంలో మనం గమనించాలి. అపోస్తులైనటువంటి పౌలు ఒక గ్రామంలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తుంటే లుదియా అనేటువంటి ఒక స్త్రీ అక్కడ కూర్చొని వాక్యం వింటూ ఉంది. వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యము ఆమెలోన కూర్చుకున్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె హృదయము తెరవబడింది. ఎప్పుడైతే ఆమె హృదయం తెరవబడిందో వెంటనే యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఆమె సంఘ సహవాసములో భయభక్తులు కలిగి ఆమె జీవితాన్ని కట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సోదరుడ, 14వ వచనంలో అప్పుడు లుదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముతూ తుయతరై పట్టణస్థురాలంట. తుయతరై పట్టణస్థురాలేమే. ఆ పట్టణములో అపోస్తులైనటువంటి పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు. ఆమె కూర్చొని ఆమె వాక్యం వింటుంది. వాక్యం విన్నప్పుడు ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఆమె వెంటనే కింది వచనాలలో మనం చూస్తే 15వ వచనంలో ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండు అని వేడుకొని మమ్మును బలవంతము చేశాను. చాలు. అక్కడ వాళ్ళని యేసు ప్రభు యొక్క శిష్యుడు అపోస్తులైన పౌలుని బలవంతం చేసింది. బలవంతం చేసి ఇంటికి తోలుకొని వెళ్ళి అందరు బాప్తిసం తీసుకొని దేవునిలో ఆనందంగా బ్రతుకుతున్నటువంటి స్త్రీ లుదియా అనేటువంటి స్త్రీ. ఎవరు? ఈమె పేరు లుదియా. ఎంతమంది స్త్రీలను గురించి ఇప్పుడు చెప్పారు మీకు? చెప్పండి విన్నవాళ్ళు. మొట్టమొదటిగా ఏ స్త్రీ గురించి చెప్పాను? మొట్టమొదటిగా రాహాబు. ఏం పేరమ్మా? రాహాబు అనేటువంటి స్త్రీ గురించి. రెండవదిగా మరియా. మూడవదిగా సమరయ స్త్రీ. నాలుగవదిగా లుదియా అనేటువంటి స్త్రీ. అంటే ఇక్కడ స్త్రీలు ఒప్పుకొని రక్షింపబడి దేవుని చిత్తంలో బ్రతికినటువంటి వారి స్త్రీల గురించి మీకు తెలియజేస్తున్నా. అక్కడ మార్త మరియా ఇద్దరున్నారు, కానీ మార్త మాట దేవుడు ఒప్పుకోలే. ఎవరి మాట ఒప్పుకున్నాడు? మరియమ్మ మాట చెప్పాలా మనం. మరియా యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర కూర్చొని మార్తనేమో విస్తారమైన పని పెట్టుకొని, ఆదివారం విస్తారమైన పని పెట్టుకుంటారు, లేనిపోని పనులు పెట్టుకుంటారు స్త్రీలు, టయానికి రారు. విస్తారమైన పని పెట్టుకొని మరి దేవుని మందిరానికి రాకుండా ఎంతో టైం అంతా అయిపోగొట్టుకొని లాస్ట్ చివర్లో వస్తుంటారు, లేకుంటే మధ్యలో వస్తుంటారు. అన్ని గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా అలాంటి పరిస్థితి ఉండకూడదనే దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనల్ని మనం సరిచేసుకొని మంచి స్త్రీలముగా దేవునికి మహిమ తెచ్చే స్త్రీలముగా ఉండాలని దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను. మరి ఇంకా నలుగురు గురించి, మరి దేవునికి ఇష్టం లేనటువంటి స్త్రీలను గురించి మీకు మళ్ళా ఆ యొక్క కూడికలో తెలియజేస్తాను. ఇప్పుడు మంచి నలుగురు యొక్క స్త్రీలను గురించి మీకు తెలియజేశాను. ఈ స్త్రీలు ఎవరెవరు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకరు మొట్టమొదటిగా ఆహాబు, రెండవదిగా రాహాబు, రెండవదిగా మరియా, మూడవదిగా సమరయ స్త్రీ, నాలుగవదిగా లుదియా. ఈ నలుగురు స్త్రీలను గురించి మతి పెట్టుకొని మీరు ఆ స్త్రీలు ఎలాగా దేవునికి అప్పగించుకున్నారో ఆ విధంగా మనం అందరము జీవించాలని దేవుని దాసులుగా తెలియజేస్తూ ఈ కొద్ది వాక్యం మన అందరి వెనుకడులో ఆశీర్వదించి దీవించున్నాం, ఫలింపచేయగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి.
ప్రార్థన